శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి గాను వృశ్చిక రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అగౌరవం 2. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపాన్ని, ఆవేశాన్ని ఇతరుల మీద ప్రదర్శించడం ద్వారా గౌరవం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గృహం నందు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. బంగారము మరియు విలువైన వస్తువులు జారవిడ్చుకునే అవకాశాలు కలవు కాబట్టి మీ బంధువులు కానీ పరిచయస్తులు కానీ మిమ్మల్ని ధన సహాయమో లేదా బంగారం అడిగినప్పుడు నిర్మోమాటంగా నిస్సంకోచంగా తిరస్కరించడం చెప్పదైన సూచన. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. మీ శ్రమకి తగిన గుర్తింపు లభించకపోవడం మీకు కొంత ఆందోళనను కలిగిస్తుంది. సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఇబ్బందులు ఉండును. శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు కాబట్టి స్త్రీలు వంట చేసేటప్పుడు మరియు పురుషులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. చెడు వ్యసనాలకు మరియు ఆలోచనలకు దూరంగా ఉండండి. ఉద్యోగ నష్టము కలిగే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి. పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రక్షణ శాఖ వారికి అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం కలదు. ఫుడ్ బిజినెస్ మరియు మెడికల్ ఏజెన్సీస్ నడిపే వారికి సమస్యలు ఉండును మరియు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడపాలి. మతిమరుపు వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి పైరవీల ద్వారా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. గృహపరమైన చికాకులు అధికమవుతాయి. జ్యేష్ఠ సంతాన ప్రవర్తన మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. విదేశీ ప్రయత్నాలు చేసేవారు డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం చెప్పదైన సూచన. బ్యాంక్ లోన్స్ ఆలస్యం అవుతాయి. క్రీడారంగంలో ఉన్నవారికి మంచి కాలము. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అధిక పెట్టుబడులు పెట్టకూడదు. స్త్రీలు అందం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలం. కోర్టు కేసులు వాయిదా పడతాయి. అనురాధ నక్షత్ర జాతక స్త్రీలకు ఇబ్బందులు ఉండును. నడుము నొప్పి కొంత ఇబ్బంది పెడుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఎక్కువ సమయం దైవారాధనలో గడుపుతారు. వృశ్చిక రాశివారు గురువుకి, శనికి, రావుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం సత్ఫలితాలను కలిగిస్తుంది.